సార్ యోగా ఏ విధంగా నడుస్తుంది, ముందుకు ఏ విధంగా వెళ్తుంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3126 కిలోమీటర్లు ఇప్పటికీ తిరగడం జరిగింది. 226 రోజులు. ఈరోజు రాష్ట్రంలో ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు, ఒక సైకో ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందో, ఈరోజు యువతకి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి పరిస్థితి. యువతకి నేనున్నాను అన్నటువంటి ఒక ఆలోచనతో యువగలం, మనగలం, జనగలం ఇది అన్నటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ బాబు గారు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. రేపు 20వ తారీఖు ఏదైతే నెల్లిమర్ల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల మందితో యువత ప్రాముఖ్యంగా దీంట్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. నువ్వే మా నమ్మకం జగన్ అంటేనే అడుగుతా ఉన్నాను. జగన్ రెడ్డి మహిళల మీద అరాచకాలు చేసినందుకు నేను నమ్మాలా? రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు లేకుండా చేసామని నేను నమ్మాలా? దళితుల మీద దమనకాండ చేసామని నిన్ను నమ్మాలని అడుగుతా ఉన్నాను. ఈ సన్నాసనా కొడుకులు మంత్రులుగా ఉండి వీళ్ళు మాట్లాడుతా ఉన్నాను అడుగుతా ఉన్నాను. ప్రశ్నిస్తే కేసులు పెడతాడట జగన్ రెడ్డి. నీ అబ్బ జాగీరా రాష్ట్రం ఏమన్నా? యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్, బాబాసాహెబ్ అంబేద్కర్ హస్ గివెన్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ కంట్రీ. నువ్వే ఉడవే ఈ రోజు ఉంటావు, మళ్ళీ రేపు చెంచులు కూడా జైలుకు పోతావు. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఈరోజు మా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్ర ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పాదయాత్ర. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కలిగింది. రేపు మళ్ళా తెలుగుదేశం పార్టీ, జనసేన 2024లో అధికారంలోకి వస్తూ ఉంది. మళ్ళా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు యువగలం ఒక బహుమతి మాదిరిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే ఆలోచనలో ఈరోజు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు ఇస్తాను, యువతకు భవిష్యత్తు ఇస్తానని చెప్పినటువంటి ఒక ఆలోచనతో ఈరోజు లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం. ఎందుకంటే ఇన్ని వేల కిలోమీటర్లు తిరగారంటే ఆషామాషి కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో. ఈరోజు ఖచ్చితంగా లోకేష్ గారి మీద ఒక నమ్మకంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసమూహం ఏ విధంగా ఉంది. ఈరోజు గాజువాక ప్రాంతం మనం చూసుకుంటా ఉన్నాం. ఇక్కడ నుంచి మళ్ళా టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి మరి ఏదైతే పైలాన్ ఆవిష్కరణ ఏదైతే ఉందో, పైలాన్ ఆవిష్కరణ సాయంత్రం 6 గంటలకు జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 20వ తారీఖు అక్కడ నెల్లిమర్ల నియోజకవర్గం దగ్గరికి వెళ్ళి భారీ బహిరంగ సభ చేస్తాం. ఈ రోజున అడుగుతా ఉన్నాను, ఈ సన్నాసి మంత్రులు ఎవడైతే ఉన్నాడో లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పేలినటువంటి సన్నాసి మంత్రి నా కోడికలను అడుగుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఈ విధమైన అరాచకం జరుగుతుంటే ఒక్కడో మాట్లాడు, ఒక మంత్రి శాఖకి కూడా ఆయనకి స్పెల్లింగ్ తెలియనటువంటి ఎదవలో ఈరోజు మంత్రులుగా ఉన్నారు. ఈరోజు అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం లేకుండా పోలీసులు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. పోలీసులు మీరు కూడా రేపు మాది ప్రభుత్వం, మీరు పనిచేసే విధానం మార్చుకోకపోతే మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటాం. ఇది ఖచ్చితంగా మేము హెచ్చరిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. కదా పూర్తిగా అయితే కనుక ఏదైతే గాజువాక ప్రాంతంలో జరుగుతున్నటువంటి యోగలం పాదయాత్రకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏ విధంగా ముందుకు వెళ్తుందన్న విషయం అయితే కనుక మీ అందరికీ చూపించడం జరుగుతుంది. మా ఎంపీఎం ద్వారా అయితే చూస్తున్నాం. యువగలం ఒక ప్రజాగలంగా ఈరోజు గాజువాక నియోజకవర్గంలో అయితే కనుక ముందుకు వస్తుంది. ఇటు జనసేన అదేవిధంగా తోడ్పాటుతో అయితే కనుక ప్రస్తుతం ఈ మన యువగలం పాదయాత్ర అయితే కనుక తండోపతండాలుగా ప్రజలు కూడా తరలి రావడం జరుగుతుంది. విపరీతమైనటువంటి జనసందోహం మధ్య అయితే కనుక యువగలం పాదయాత్ర ముందుకు సాగుతూ వస్తుంది. ఈరోజు పాదయాత్ర ముగియడంతో అయితే కనుక యాత్ర చాలా హుషారుగా చాలా జోరుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ ఏదైతే ఈరోజు ఉదయం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వివిధ సంఘాలకు సంబంధించి ఇటు కర్షకులు, కార్మికులు, అదేవిధంగా రైతన్నలు చాలామంది యువత కూడా ఇందులో పాల్గొని తమ వంతుగా పూర్తి స్థాయిలో అయితే కనుక ఇటు తమ ఆవేదనను, తమ ఇబ్బందులను, అదేవిధంగా తమ డిమాండ్లు కూడా ఈరోజు లోకేష్కి వెళ్ళబుచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం అయితే కనుక ఈ జగ్గు జంక్షన్ దగ్గర నుంచి యాత్ర గాజువాక వెళ్తున్న నేపథ్యం స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు టోల్గేట్ దగ్గర కూడా లోకేష్కి స్వాగతం పలకడానికి భారీ సంఖ్యలో అయితే కనుక ఇటు తెలుగుదేశం, జనసేన నాయకులు కావచ్చు, లేదంటే ఎన్టీఆర్ అభిమానులు, అదేవిధంగా చంద్రబాబు అభిమానులు కూడా సంబంధించి పూర్తిగా ఉన్నారు. అయితే మనం చూసినాం మరికొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా జరుగుతుంది యువగలం పాదయాత్ర? ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదలైన దగ్గర నుంచి 2026వ రోజు అయింది. దీనికి ప్రత్యేకంగా ఈరోజు భువనేశ్వరం గారు రావడం, అదేవిధంగా ఆయన జరిగిన 226 రోజుల్లో ఆయన చేసిన యువతులుగా సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, వివిధ సామాజిక వర్గ సమస్యలు కానీ తెలుసుకొని రేపు రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విధాల కృషి చేస్తూ ఉన్నారు. ఆయన కృషి చూస్తూ ఉంటే ఈరోజు మేము చూస్తూ ఉంటే చాలా ఎంత కష్టపడ్డారనేది ఆయన కష్టం ఈరోజు మనందరం ప్రత్యేకంగా మనం చూడడం ఈరోజు జరిగింది. గత అనకాపల్లి జిల్లాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈరోజు విశాఖ జిల్లా చూస్తూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఆయన పాదయాత్రకి. డెఫినెట్గా రానున్న రోజుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడడం డెఫినెట్గా ఖాయం. అవతల జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడం కూడా, ప్రజలు బుద్ధి చెప్పడం కూడా
కారణం ఇది ఖాయమని చెప్పేసి చెప్పడానికి అతిశయోక్తి లేదు. యువతులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ సమస్యలు అవనియండి, అదేవిధంగా పంచగ్రామాల సమస్యలు అవనియండి, అదేవిధంగా వివిధ సామాజిక వర్గాల సమస్యలు అవనివ్వండి, ఆయన పరిష్కారం చెప్పడంతో ప్రతి ఒక్క సామాజిక వర్గం ఆయన పరిష్కారం చెప్పిన తర్వాత ఈరోజు చాలా సంతోషంగా వెళ్ళడం జరిగింది. రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం డెఫినెట్గా లోకేష్ గారి నాయకత్వం కూడా, యువ నాయకత్వం కూడా ముందు వస్తుందని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పేసి ఈరోజు యువగలం పాదయాత్ర దగ్గర తండోపతండగా కథలు వస్తుంది. మరి కొంతమంది నాయకులు ఉన్నారు సార్, ఎలా జరుగుతుంది యువగలం పాదయాత్ర? ఈరోజు మీరు చూశారు, రాష్ట్రం అంతా కూడా అన్ని కులాలు కలుపుకొని మా అన్న నారా లోకేష్ 3000 కిలోమీటర్ల పైగా ఈరోజు పాదయాత్ర చేసి విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో ఎంటర్ అయ్యారు. ఏదైతే అన్న కమిట్మెంట్లు ఇస్తున్నారో ప్రతిదీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అవన్నీ చేయాలని ఒకే ఒక ఆలోచనతో ఈరోజు కంకణం కట్టుకొని అన్న నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఈరోజు అన్న మొదలుపెట్టిన ప్రతి దగ్గర నుంచి కూడా అనేక ఆకర్షమైన ఈరోజు మహిళలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా వచ్చి ఈరోజు హర్షద్వారం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కుర్చీ కదిలిపోయి రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ రామన్న రాజ్యం వస్తుంది. ఈ రామన్న రాజ్యాన్ని తీసి తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత నారా లోకేష్ అన్న ఆధ్వర్యంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ చేయడానికి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి నా అన్న నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఈరోజు యువగలంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి యువగలాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ దెబ్బతో తాడేపల్లిలో ఉన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుర్చీ ఉందో ఆ కుర్చీ కదిలిపోయి అక్కడ తెలుగుదేశం పార్టీని అక్కడ మెజారిటీతో నిలబెట్టే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు ఏమనుకుంటారు సార్, ఏ విధంగా అనిపిస్తుంది యువగలం పాదయాత్ర 2024 ఎలక్షన్లో ఎటువంటి భూమిక పోషించడం? 2024 ఎలక్షన్లో ఏదైతే యువగలం పాదయాత్ర ఉందో దీని ద్వారానే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయబోతున్నారు. నారా లోకేష్ గారు ఏదైతే కష్టపడి ఈ 226 రోజులు కూడా ఆయన బడుగు బలహీన వర్గాలతో యువతతో ముఖ్యంగా మహిళలు యువత పడుతున్న కష్టాలన్నింటిని కూడా చూసి ఆయన ఏవైతే ఇప్పుడు సూపర్ 6 అని మేము ప్రకటించామో మినీ మహానాడు, ఆ మేనిఫెస్టోకి మూల కారణం యువగలం. రేపు అధికారంలోకి రాబోయేది కూడా తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసే ఏకైక లక్ష్యంతో మరి నాన్నతో ప్రేమతో నాన్న కోసం ఏదైతే ఈయన యాత్ర చేపట్టారో తప్పకుండా విజయవంతం కాబోతుంది. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాబోతుందని తెలియజేసుకుంటున్నాం. కదా పూర్తిగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి యువత కూడా పూర్తి స్థాయిలో దగ్గర పూర్తి మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా మహిళలు అందరూ కూడా భారీ సంఖ్యలో రావడం, అదేవిధంగా తండోపతండాలుగా రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత లోకేష్ కి బ్రహ్మరథం పడుతూ హారతనిచ్చి స్వాగతం పలుకుతున్నారు. అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే కనుక ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అదేవిధంగా జనసేనకు సంబంధించిన నాయకులు తమ యువగలం పాదయాత్ర విజయవంతం కాబోతుంది. అదేవిధంగా 20వ తారీఖును ఇటు భోగపురం ఎయిర్పోర్ట్ దగ్గర జరగనున్నటువంటి భారీ బహిరంగ సభ కూడా తప్పకుండా విజయవంతం అవుతుంది. 2024 ఎన్నికల్లో ఈ యువగలం కీలక భూమిక పోషించనుంది. రానున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని గంటబద్ధంగా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ ఏం గాజువాక నుంచి.